తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపటి నుంచి ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఆగస్టు నెలలో మనకి ఏదైతే జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఏదైతే 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఎంతగానో ఎదురు చూసేటువంటి కొత్త పెన్షన్ల పథకం కానీ ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు కానీ జమ చేస్తున్న ప్రక్రియ భాగంగా కీలక వివరాలను అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి మనకి ఈ జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారో అన్న వివరాలను అయితే ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిండినటువంటి పెళ్ళైనటువంటి మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేసేటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్కు ఆమోదం తెలిపింది. మరి తెలంగాణలో ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో విడుదల చేసేటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక ఆ పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ముందుగానైతే జమ చేస్తారో అన్న వివరాలను ఈ వీడియోలో పూర్తిగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం సమాచారంలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూసేటువంటి పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతుంది అన్నమాట. మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ నెలలోనే మనకి ఆగస్టు నెలలోనే 28వ తారీఖు నుంచి జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి కూడా ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేసేటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో అయితే జమ చేస్తారు. సో ఆ జమ చేసిన తర్వాత కొత్త పెన్షన్ డబ్బులను కూడా జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మరి తెలంగాణలో ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు కొత్త పెన్షన్ డబ్బులు లేట్ అయినప్పటికీ కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేస్తారని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా సెప్టెంబర్ నెల అంటే 2026 ముగియక ముందే తెలంగాణలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నుంచి 3 నెలల్లోనే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేస్తారన్నమాట. ఇక మరి ముఖ్యంగా ఈ ఆగస్టు నెల చివరి ఆఖరుల నుండి మనకి ఏవైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా లబ్ధిదారులకు అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజున్న తాజా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.